ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో 3 పథకాలను అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి. డ్వాక్రా మహిళల ఖాతాలో ఈ యొక్క 3 పథకాలు కూడా జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే ఏ పథకాలు రాబోతున్నాయి, ఎవరెవరి ఖాతాలో పడబోతున్నాయి అనే విషయాన్ని చెప్తాను. ఏ విధంగా మీరు పొందాలి అనేది చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలుస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క పథకాలను కోల్పోకుండా మీరైతే ఖచ్చితంగా తీసుకోగలుగుతారండి. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే అందుతుందండి. ఇక రాష్ట్రంలో తీసుకురాబోతున్నటువంటి పథకాలు ఏంటి, ఏ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు మనకి కీలక అప్డేట్లు ఇచ్చింది అనేది చెప్తాను. క్షేత్రస్థాయిలో ఏ వర్క్స్ జరుగుతున్నాయి అది కూడా చెప్తాను. ఏ పథకాల ద్వారా డబ్బులు రిలీజ్ చేస్తుందని అది కూడా చెప్తానండి. ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయండి. ఇందులో పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే కనుక ముందుకుంటా వచ్చేటువంటి పథకం తల్లికి వందనం పథకం అండి. తల్లికి వందనం పథకం, దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకం అండి. దీని తర్వాత చూసుకుంటే కనుక విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా 0 వడ్డీ పథకాలు అయితే రాబోతున్నాయండి. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కనుక ఈ యొక్క పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్రంలో మహిళలు ఉంటారో, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వారి యొక్క ఖాతాలో, అంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయబోతుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ తల్లికి వందనం పథకం అనేది 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ద్వారా 15,000 అనేది రిలీజ్ చేస్తుంది. అయితే ఇందులో 2,000 అనేది స్కూల్ మెయింటెనెన్స్ కోసం అనేది కట్ చేసుకుండి 13,000 అనేది ఎవరైతే గార్డియన్స్ తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి. ఇక్కడ 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతున్నవారు కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న వారికి సంబంధించి ఆధార్ కార్డు, స్టూడెంట్స్కి సంబంధించి ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండవలసి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీకు 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి సంబంధించి చూసుకుంటే కనుక వారికి సంబంధించి ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక తల్లిదండ్రులకు సంబంధించి పర్టికులర్గా మీ దగ్గర ఇద్దరి ఆధార్ కార్డ్స్ ఉండాలి. అంటే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్ సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక దీంతో పాటు రేషన్ కార్డు అయితే సబ్మిట్ చేయాలండి. రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేని పక్షంలో రేషన్ కార్డు మీరు కొత్తగా అప్లై చేసుకున్నా దాని యొక్క అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే రేషన్ కార్డు లేని వారికి పథకం పొందడం అనేది కొంచెం కష్టతరం అవుతుందండి. రేషన్ కార్డు ఉన్న వారికి త్వరగా అయితే ఈ యొక్క స్కీమ్ అయితే వస్తుందండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ముఖ్యంగా బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఎవరైతే అధిక ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారో, ఎవరైతే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు కాకుండా అదేవిధంగా అదర్ కేటగిరీలో ఉండి వాళ్ళు కూడా అధిక ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నట్లయితే కనుక, అంటే వారి యొక్క చూసుకుంటే కనుక పర్టికులర్గా బిలో పోవర్టీ లైన్లో లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఒక స్కీమ్ అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువ అయితే ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ర్యాండమ్గా అందరికీ కూడా ఒక స్కీమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బిలో పోవర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ అయితే వర్క్ అవుతుందండి. వాళ్ళకు కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. తప్పకుండా 6 స్టెప్ వెరిఫికేషన్ క్వాలిఫై అయితే కావాలి ప్రతి ఒక్కరు కూడా, అప్పుడు మాత్రమే స్కీమ్ అయితే వస్తుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది స్టూడెంట్స్కి కాదండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే చెక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రాథమికంగా చూసుకుంటే కనుక రేషన్ కార్డు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి చెక్ చేయడం జరుగుతుందండి. అన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్కీమ్ డబ్బులు అయితే వస్తాయండి. లేదంటే కనుక విద్యార్థికి సంబంధించి స్కూల్లో ఏమైనా రిమైనింగ్స్ ఉంటే అప్పుడు కూడా స్కీమ్ అయిపోద్ది. తల్లిదండ్రులకు సంబంధించి ఏమన్నా బయట మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ ఏమైనా క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయితే అప్పుడు కూడా స్కీమ్ని అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అసలు 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏం చూస్తారంటే ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి 75% అటెండెన్స్ అనేది చెక్ చేస్తారండి. ఆ అటెండెన్స్ ఉంటే కనుక విద్యార్థికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మిగతా విద్యార్థికి సంబంధించి మీరు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటే సరిపోతాయి. విద్యార్థికి సంబంధించి డబ్బులు అయితే పడతాయి. 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతున్న వారికి అయితే పడతాయి.
ఇక్కడ అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి చూసుకుంటే కనుక ఏమేమి చెక్ చేస్తారంటే 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా కరెంటు బిల్ అనేది చెక్ చేస్తారండి. ప్రతి నెల కనుక మీరు కరెంటు బిల్లు 300 యూనిట్లు క్రాస్ చేసి వాడుతున్నట్లయితే కనుక ఈ రకంగా ఒక 3 నెలల నుంచి 6 నెలల దాకా వచ్చినట్లయితే కనుక ప్రభుత్వం ఆటోమేటిక్గా యావరేజ్ అయితే తీసుకుంటుందండి. అలా యావరేజ్ తీసుకున్న టైంలో మీరు కనుక ఇలాగ ఉంటే కనుక యావరేజ్ అనేది 300 యూనిట్లు క్రాస్ అయిపోయి వచ్చినట్లయితే కనుక కరెంటు బిల్లు అప్పుడు పథకం మీకు అయితే ఆపేస్తారండి. ఇంకా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు కానీ గతంలో కానీ ఏమైనా పే చేసినా అప్పుడు కూడా ఆపేస్తారండి. అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి సంబంధించిన ఆదాయం అనేది 3 లక్షలు దాటినట్లయితే కనుక మీకు పట్టణంలోని అదేవిధంగా విలేజెస్లో కూడా 2 ప్రాంతాల్లో కూడా ఆపేస్తారండి. కాబట్టి కంపల్సరీ ఇది కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారి సాలరీకి సంబంధించి చూసుకుంటే కనుక 15,000 దాకా ఉంటుందండి. అందుకని వాళ్ళకు కూడా ఒక స్కీమ్ అయితే నిలిపివేయనున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి 12,000కే మనకి పట్టణాల్లో చూసుకుంటే పెట్టారండి. 12,000 దాటి సాలరీ ఎవరికి ఉండకూడదని చెప్పేసి ఇవన్నీ కంపల్సరీ చెక్ చేస్తారండి. అదేవిధంగా 4 వీలర్ వెహికల్ కార్ అనేది ఎవరైనా పర్చేస్ చేసినట్లయితే కనుక వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక అప్పుడు కూడా స్కీమ్ అయితే కోల్పోతారండి. ఇదే కాదండి, రూల్స్ అనేవి ప్రతి ఒక్క స్కీమ్కి కూడా సంబంధించి వర్తిస్తాయండి. అదేవిధంగా వ్యవసాయ భూములు ఉన్నట్లయితే కనుక అంటే మాగాని అయితే కనుక 3 ఎకరాలు, మెట్ట అయితే కనుక 10 ఎకరాలు ఉన్నట్లయితే కనుక పర్లేదండి. అంతకన్నా క్రాస్ అయిపోయి ఉన్నట్లయితే కనుక స్కీమ్స్ అయితే ఆపేస్తారండి. ఒకవేళ కనుక 2 రకాల భూములు ఒక్కరే కలిగి ఉంటే కనుక 2 కూడా 5 ఎకరాల లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి. సో ఇది కూడా తూజా తప్పకుండా అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ చెక్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ అదేవిధంగా సో మిగతా కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయండి, అవి కూడా కొన్ని చెక్ చేస్తారండి. ఆ స్టాండర్డ్స్లో కూడా మీరు డిస్క్వాలిఫై అయినట్లయితే కనుక అప్పుడు కూడా స్కీమ్ని అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. ఇక అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ ఏరియా పరిధిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క స్కీమ్ డబ్బులు మీరు అయితే పొందగలుగుతారు. ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఉండవలసి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా తల్లిదండ్రులు గార్డియన్కి సంబంధించి కంపల్సరీ ఖచ్చితమైన బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదండి, దానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. లేని పక్షంలో ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, వేరే ఏదన్నా అకౌంట్కి లింక్ అయితే పర్లేదు, దాంట్లో డబ్బులు ఆడితే మీకే వస్తాయి డబ్బులు కూడా. ఒకవేళ కనుక అది కూడా అవ్వలేదంటే కనుక సో అప్పుడు డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఒక అకౌంట్ ఇవ్వండి, దానికి ఎన్పిసిఐ లింక్ మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక దీని తర్వాత మనకి ఏంటంటే ఇవైతే ర్యాండమ్గా చెక్ చేస్తారని మొత్తం చూస్తారండి. చూసిన తర్వాత ఈ యొక్క స్కీమ్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క స్కీమ్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే వచ్చే నెల 3వ వారంలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందండి. సో దీనికన్నా ముందు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆధార్ కార్డ్స్ అదేవిధంగా వారి యొక్క డీటెయిల్స్ మొత్తం అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి వర్క్స్ అన్నీ కూడా చెయ్యాలి, మొత్తం అంతా కూడా చూసి ప్రిపేర్ చేయాలని చెప్పేసి లిస్టులన్నీ కూడా ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులన్నీ కూడా రెడీ చేయాలి అని చెప్పి ఇక్కడైతే వాళ్ళకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది యొక్క పథకానికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకుని అయితే ఉన్నారండి. వాళ్ళందరికీ సంబంధించి ఈ యొక్క స్కీమ్ డబ్బులు అయితే వస్తాయండి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఇక అదేవిధంగా స్కీమ్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక లిస్ట్ అయితే వస్తుందండి. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక మీరైతే తంబు వేయాల్సి అయితే ఉంటుంది. తంబు వేస్తే డబ్బులు పడతాయి. తంబు వేయకుండా మీకు మామూలుగా ఇంకొక లిస్ట్ ఉంటుందండి, ఎలిజిబుల్ లిస్టు. అందులో కనుక నేమ్ వస్తే కనుక సో మీరు 11 డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూసుకోండి. మీరు గ్రీవెన్సెస్ రైజ్ చేసుకోవడానికి టైం ఇస్తారండి. ఆ గ్రీవెన్సెస్ రైజ్ చేసుకున్న టైంలో కనుక ఒకవేళ కనుక ప్రాబ్లం కనుక సాల్వ్ అవుతే కనుక అప్పుడు స్కీమ్ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి, మీరు చూసుకోండి తూజా తప్పకుండాని ఇవన్నీ కూడా. ఈ రకంగా తల్లికి వందనం పథకం సంబంధించి చూసుకుంటే కనుక సో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి సంబంధించి తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు, గార్డియన్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారండి. ఇక వచ్చే నెలలో ఒక స్కీమ్ అయితే రిలీజ్ కాబోతుందండి. ఈ నెలలో అయితే రిలీజ్ అయితే కాదండి. ఇక దీని ద్వారా చూస్తే కనుక మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆడబిడ్డ అనే పథకం కూడా ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క స్కీమ్ అనేది మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొస్తున్నటువంటి స్కీమ్ అండి. ముఖ్యంగా మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఉపయోగపడేటువంటి స్కీమ్ అండి. అయితే ఈ యొక్క స్కీమ్ ద్వారా మీకు తెలిసిందే ఆడబిడ్డ పథకం సంబంధించి
నేరుగా బ్యాంకు ఖాతాలో 18,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా. ఇక్కడ 2 విడతల్లో 9,000 చొప్పున వేయబోతుంది. అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి మాత్రమే స్కీమ్ డబ్బులు అయితే పడబోతున్నాయండి. అయితే వీళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక సో ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉన్నాయండి. అంటే వారు కూడా నేను ఏదైతే 6 స్టెప్ వెరిఫికేషన్ చెప్పానో అదైతే క్వాలిఫై అయితే కావాలి. అలా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి మాత్రమే డబ్బులు అయితే బ్యాంకు ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. అయితే ఇక్కడ ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాల్సి అయితే ఉంటుంది. అంటే 59 సంవత్సరాలు ఉండొచ్చు, 59 సంవత్సరాలు దాటకూడదండి. సో ఈ రకంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే స్కీమ్ డబ్బులు అయితే మీరైతే పొందగలుగుతారు. సో ఈ రకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల ఖాతాలో డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలు ఏమేమి డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకోవాలో ఒకసారి చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ముఖ్యంగా ఎవరైతే సదరు వ్యక్తి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా మహిళలకు మాత్రమే ఒక స్కీమ్ అయితే వస్తుంది. మహిళ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు ఆధార్ కార్డు ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలి, అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండవలసి అయితే ఉంటుందండి. ఇవి మీరు చూసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి ప్రైమరీగా. ఇవి ఇస్తే కనుక ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకున్నట్లయితే అవుతుంది. ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అవుతారు. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్లో 6 స్టెప్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు. అది కనుక క్వాలిఫై అయితే కనుక ఈ యొక్క డబ్బులు అయితే మీకైతే బ్యాంకు ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ క్వాలిఫై అయితే అవ్వాలండి. అవును వారు మాత్రమే పొందగలుగుతారు. అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి. రేషన్ కార్డులో సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఒకరికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వస్తుంది. రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పర్టికులర్గా చూసుకుంటే కనుక 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నప్పుడు కూడా అదే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి ఇంటికి సంబంధించి. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ రకంగా ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి వచ్చే నెలలో. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో 0 వడ్డీ పథకం చూసుకుంటే కనుక 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 0 వడ్డీ పథకం అనేది వర్క్ అవుతుందండి. 0 వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి లోన్స్ అయితే తీసుకుంటారండి. ప్రతి బ్యాంక్ నుంచి కూడా 10 లక్షలు, 20 లక్షలు, 25, 30 లక్షలు కూడా తీసుకునే లోన్స్ అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఆ గ్రూప్లో సభ్యులు 10 మంది సభ్యులకు సంబంధించి ఒక 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే తీసుకుంటారో, ఏ బ్యాంకులో అయితే తీసుకున్నారో ఆ బ్యాంకులోనే ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అంతా కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు 20 లక్షలు లోన్ తీసుకుంటే అప్పుడు 10 లక్షల పైన 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తారండి. ఒకవేళ కనుక 10 లక్షలు మాత్రమే తీసుకుంటే 10 లక్షల పైన ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. త్వరలోనే యొక్క పథకం డబ్బులు అయితే డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే జమ చేయబోతుందండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 స్కీమ్స్ అయితే తీసుకొచ్చిందండి. ఈ స్కీమ్స్ అనేవి ఒకటి ఎన్టీఆర్ విజయలక్ష్మి, ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలండి. ఈ 2 స్కీమ్స్ ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆర్థిక సాయాన్ని అయితే అందించబోతుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక 2 లక్షల దాకా లోను గరిష్టంగా ఇస్తుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక ₹1,00,000 లోన్ అయితే ఇస్తుందండి. ఇలాగా మీరు 2 పథకాల ద్వారా కూడా 3 లక్షల దాకా లోన్స్ అనేది కేవలం 25 పైసల పైన మీరు బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే పొందొచ్చు. అది కూడా మీరు ఏదైతే బ్యాంకులో మీరు ఆల్రెడీ డ్వాక్రా లోన్ తీసుకున్నారో అదే బ్యాంకు నుంచి అయితే ఒక లోన్ అయితే తీసుకుని మీరు తిరిగి కట్టడానికి మీకు 4 సంవత్సరాలు అయితే టైం ఇస్తారండి. సులభ వాయిదాల పద్ధతిలో మీరైతే తిరిగి కట్టేయచ్చండి. ఈ రకంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్టీఆర్ విజయలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి. ఆల్రెడీ ఈ యొక్క స్కీమ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. సో ఇలాగా ఈ అన్ని పథకాలు కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే 1 by 1 రాబోతున్నాయండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకైతే వీడియో చేసి చెప్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.